హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే ఫిబ్రవరిలో అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఒక 10 ఫోన్స్ అయితే వస్తాయి అనుకుంటా అప్కమింగ్ అయితే మీకైతే ఫిబ్రవరిలో. అన్ని బెస్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. మీరైతే కొంచెం వెయిట్ చేస్తే ఇక మంచి ఫోన్స్ అయితే మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. మరి అప్కమింగ్ ఫోన్స్ ఏమేమి వస్తాయి ఏందని మొత్తం అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే నేనైతే చెప్తా. ఒక 10 ఫోన్స్ అయితే నేనైతే మీకైతే చెప్తా. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి మనకి రియల్మీ P4 పవర్. లాంచ్ అయ్యే డేట్ అయితే 29 జనవరికి అయితే లాంచ్ అయితే అవుతుంది. దీనిలో 10,001 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రొసెసర్, UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది మన డిస్ప్లేలో. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 50+8 MP కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మీకైతే. దీని ప్రైస్ వచ్చేసి మీకైతే 25,000 అయితే పెడతారు ప్రైస్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO15R. మరి ఈ ఫోన్ మనకైతే కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి, ఫోటోస్ అట్లా బయటకి అయితే వచ్చినాయి. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.1 స్టోరేజ్ అయితే ఇస్తారు. BGM అయితే మీకు 120 FPS లోనైతే హ్యాండిల్ అయితే చేస్తుంది గేమ్ అయితే. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లోనైతే. వ్యూయింగ్ యాంగిల్స్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ బాగుంటుంది. 140 Hz LTPS AMOLED డిస్ప్లే అయితే ఇస్తారు దీనిలో. నెక్స్ట్ దీంతో బ్యాటరీ వచ్చేసి 7600 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే మీకు 200 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 8 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. IP69 రేటింగ్ అయితే ఉంటుంది దీనిలో మీకైతే. ప్రైస్ వచ్చేసి మీకైతే 45,000 అయితే పెడతారని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి మోటో ఫ్యూజన్ సిరీస్ ఉంటాయి కదా, వీటిని అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే మీకైతే రేటింగ్స్ చూసుకోవచ్చు. 1 lakhs+ అయితే ఉన్నాయి రేటింగ్స్ అయితే. దీనిలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ తోటి వస్తుందని చెప్తారు. మరి UFS 2.2 ఇస్తారంటారు. మరి 2.2 బదులు 3.1 ఇస్తే బాగుంది. మరి దీనిలో 1.5K 144 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాడ్ కోర్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుందని చెప్తారు. 50 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇస్తారని చెప్తారు వీళ్ళైతే. Vivo 200T అట నెక్స్ట్ ఫోన్ వచ్చేసి. దీంట్లో Dimensity 9400+ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.1 స్టోరేజ్ తోటి వస్తుంది. మీరు Vivo X200 FE కంటే ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ అయితే చేయొచ్చు. దీంట్లో 6.67 inches 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. హ్యాప్టిక్స్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ అయితే 50 MP కెమెరా, ఇంకోటి 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. 50 MP సెల్ఫీ అయితే ఇచ్చిళ్ళు. 6200 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది మీకు అయితే ఈ ఫోన్ అయితే. IP6869 రేటింగ్ ఉంటుంది. ఇది కూడా జనవరి 27th అయితే వస్తుందని చెప్తారు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 60,000 అని చెప్తారు వీళ్ళైతే. నెక్స్ట్ ఇంకా Vivo V70 సిరీస్ కూడా వస్తాయి. మరి కొన్ని కలర్స్ అయితే లీక్ వచ్చినాయి. ఇంకోటి Vivo V70 ఎలిట్ ఫోన్ అయితే వస్తుందట. దీనిలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. Vivo V ఎలిట్ లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇస్తారు. డిస్ప్లేస్ వచ్చేసి 6.59 inches 1.5K 120 Hz AMOLED డిస్ప్లేస్ అయితే ఇస్తారని చెప్తారు వీళ్ళైతే. నెక్స్ట్ మెయిన్ కెమెరా 50 MP, ఇంకోటి 50 MP 3x టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయని చెప్తారు. ఫ్రంట్ వచ్చేసి మీకు అయితే 50 MP కెమెరా అయితే ఇస్తారు. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో IP6869 రేటింగ్ కూడా ఉంటుంది మనకి. దీంట్లో వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి ఇదైతే మీకైతే 30,000 నుంచి 35,000 మధ్యలో రావచ్చు. మరి మీకైతే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మనకి 40 నుంచి 45,000 మధ్యలో రావచ్చు. సామ్సంగ్ S20 సిరీస్లో మనకి S26 S26+ ఈ రెండు ఫోన్స్ అయితే మనకి 2 ఎగ్జినస్ ప్రొసెసర్స్ తోటి అయితే వస్తాయని చెప్తారు. S26 S26+ అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ తోటి అయితే వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ తోటి అయితే వస్తుందని చెప్తారు. QHD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లేలో మనకి కోటింగ్ కూడా ఉంటుంది. 200 MP మెయిన్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు బ్యాక్ సైడ్. ఇంకో 50 MP 5x టెలిఫోటో లెన్స్ ఇచ్చిళ్ళు. 12 MP 3x టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ వచ్చేసి మీకు అయితే 2 50 MP కెమెరాస్ అయితే ఇస్తారని చెప్తారు వీళ్ళైతే. ఇంకా 5,000 నుంచి 5,500 mAh బ్యాటరీ అయితే ఉండొచ్చు అని చెప్తారు. 60 వాట్ వైర్ ఛార్జింగ్ 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుందని చెప్తారు వీళ్ళైతే. 1,25,000 వరకు అయితే ఉండొచ్చు దీని ప్రైస్ అని చెప్తారు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 12GB 256GB మోడల్ వచ్చేసి. రెడ్మీ నుంచి పోకో X8 సిరీస్ అయితే వస్తాయని చెప్తారు వీళ్ళైతే. వచ్చినప్పుడు వాటికి కూడా రివ్యూ చేద్దాం. ఇవన్నీ ఫోన్స్ అయితే వస్తాయని చెప్తారు. మరి ఫిబ్రవరిలో వచ్చేసి మీకైతే ఈ టాప్ 10 అప్కమింగ్ ఫోన్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.